బార్డర్ దేశాలకు ఎఫ్డిఐ రూల్స్ సడలింపు. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం. కఠిన నిబంధనలు సవరించి పెట్టుబడులకు మార్గం సుగమం. 10% లోపు ఇన్వెస్ట్మెంట్కు ఎలాంటి అనుమతులు అక్కర్లేదు. వాణిజ్య పరిశ్రమల అభివృద్ధికి దోహదం. టెక్నాలజీ స్కిల్స్ పెరిగే ఛాన్స్. ఉద్యోగ ఉపాధి వృద్ధికి అవకాశం. బార్డర్ దేశాలంటే ఇప్పుడు పాకిస్తాన్ కూడా మరి ఈ అవకాశం ఇస్తున్నారా ప్రధానమంత్రి గారు? బార్డర్ దేశం మనకు పాకిస్తాన్. ఏ దేశాలకు ఇస్తానో చెప్పాలి ముందు. ఏ దేశాల బార్డర్లో ఉన్న ఏ దేశాలకు ఇట్లా ఈ పెట్టుబడులు పెట్టి ఇన్వెస్ట్ చేసే అవకాశం ఇస్తున్నో అనేది చెప్పాలి. 10% ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం మన పక్క దేశాలకు ఇస్తుందట, బార్డర్లో ఉన్న దేశాలు. మరి అందులో మన శత్రు దేశం పాకిస్తాన్ కూడా ఉన్నదా? మన శత్రు దేశం చైనా కూడా ఉన్నదా? మరి ఈ 2 శత్రు దేశాలకు ఈ 10% ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం కూడా ఇస్తున్నావా లేదా? జర చెప్పుర్రి. ఇక మళ్ళీ శత్రు దేశం అని మళ్ళీ మొత్తుకునేందుకు 10% పెట్టుబడులు తీసుకొచ్చి పెట్టుకునే అవకాశం నువ్వే ఇస్తాను. మరి దీంట్లో ఏ దేశాలున్నాయో ఏందో చూడాలి.